ఒక నార్మల్ వీడియో నాయిస్ ఉన్న వీడియో బ్లరీగా ఉన్న వీడియోని ఇంత మంచిగా 4Kలో ఎన్హాన్స్ చేస్తుందని చెప్పి నేను అసలు ఊహించలేదు భయ్యా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యూ గైస్ మస్ట్ వాచ్ దిస్ వీడియో, ఎందుకంటే ఇందులో ఉన్న ఫీచర్స్ అసలు ఇంకెందులో నేను చూడలేదు. అసలు ఎవరైతే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో అలాంటి వ్లాగ్స్ తీస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బెస్ట్ వీడియో అనమాట ఇది. హై గైస్, నార్మల్గా మనం ఫోటోని ఎన్హాన్స్ చేస్తూ ఉంటాం క్వాలిటీగా, అంటే బ్లరీ ఉన్న ఫొటోస్ని మనం ఎన్హాన్స్ చేస్తూ ఉంటాం అనమాట క్వాలిటీ రావడానికి. బట్ ఒక వీడియోని మనం ఎన్హాన్స్ చేయాలంటే దానికి వెబ్సైట్ దొరకడం చాలా కష్టం, అలానే యాప్స్ కూడా దొరకడం చాలా కష్టం అన్నమాట. బట్ నాకు ఒక వెబ్సైట్ అయితే దొరికింది, హిట్పా ఆన్లైన్ వీడియో ఎన్హాన్సర్ 4K అని చెప్పి. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే మీరు నార్మల్గా ఒక్క వీడియోని తీసుకుంటారు కదా, అంటే క్వాలిటీ లేని వీడియో, బ్లరీగా ఉన్న వీడియోని. సో అలాంటి వీడియోస్ని మనం హై క్వాలిటీలో 4Kలో అయితే ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. దీని గురించి నాకు ఆలోచన ఎలా వచ్చిందంటే, అలా మొదలు ఎటో వెళ్ళిపోయిందని చెప్పి ఒక థీమ్ సాంగ్ అయితే తీసాం కదా, అందులో మీరు ఒకసారి చూడండి, హై క్వాలిటీలో పెట్టుకొని చూడండి. నైట్ సీన్స్ ఏవైతే ఉంటాయో, అంటే నైట్లో తీసిన సీన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో ఆ లైటింగ్ తక్కువ ఉంది మా దగ్గర, అందుకే కెమెరాలో ISO అనేది అబౌవ్ 800 బేస్ ISO కన్నా పెంచేసాం అనమాట. 1200 పెట్టేసి వీడియో అయితే రికార్డ్ చేసాం. సో ఫుల్ నాయిస్ అయితే వచ్చేసింది. ఇంకా పైన టెర్రస్ మీద కూడా ఒక షాట్ అయితే ఉంటుంది, అందులో కూడా నాయిస్ అయితే ఎక్కువ రావడం జరిగింది ఎడిటింగ్ చేసేటప్పుడు. సో ఎక్స్పోర్ట్ చేశాక మొత్తం నాయిస్గా అయితే ఉంది. ఏం చేయాలని ఆలోచించినప్పుడు మేము మొత్తం వెబ్సైట్స్ అయితే ఎతికామన్నమాట. చాలా వరకు ట్రై చేసాం, ఎందులో మంచి రిజల్ట్స్ అయితే రాలేదు. కొన్ని రిజల్ట్స్ ఇస్తున్నాయి కానీ క్వాలిటీ అయితే ఉండట్లేదు. మనకు రిజల్ట్ అనేది మొత్తం అవుట్పుట్ పర్ఫెక్ట్ అవుట్పుట్ రావాలి, అంటే నాయిస్ ఉండకూడదు, హై క్వాలిటీలో 4Kలో ఎన్హాన్స్ చేసి అవుట్పుట్ అయితే మనకి ఇవ్వాలి. సో అలా సెర్చ్ చేసినప్పుడు మాకు హిట్పా ఆన్లైన్ వీడియో ఎన్హాన్సర్ 4K ఈ వెబ్సైట్ దొరికింది. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు భయ్యా, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఒక వెబ్సైట్ అనమాట ఇది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ ఉంటారో, లైక్ షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటారు, కొంతమంది వ్లాగ్స్ రికార్డ్ చేస్తూ ఉంటారు, స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ బిగినర్గా ఎవరైతే వీడియోస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుంది. ఇంకా వ్లాగ్స్ షార్ట్స్ ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉంటారు. బట్ మనం ఒక షార్ట్ ఫిల్మ్ అన్నాక క్వాలిటీ మెయింటైన్ చేయాలి. సో అలాంటి క్వాలిటీ కోసం మీకు ఈ వెబ్సైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ నాయిసీ వచ్చిన వీడియోస్ కానీ, బ్లరీ ఉన్న వీడియోస్ కానీ, అంత క్వాలిటీగా అనిపించిన వీడియోస్ కానీ ఇందులో అయితే మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు 4Kలో. సో ఆ ప్రాసెస్ అనేది చూద్దాం. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద కామెంట్స్లో పిన్ చేశాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి, తర్వాత ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం. హే గాయ్స్, చూస్తున్నారు కదా, ఇదే హిట్పా ఆన్లైన్ వీడియో ఎన్హాన్సర్ 4K అనమాట. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఆఫ్లైన్లో ఇన్స్టాల్ చేసుకుని ఎలా చేసుకోవాలని చెప్పేసి. బట్ ఇది మీకు ఆన్లైన్లో అయితే ఎడిటింగ్ అయితే చేస్తుంది అనమాట. సో మీరు ఇంచుమించుగా మొబైల్లో కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేను డెస్క్టాప్ వర్షన్లో అయితే చూపిస్తున్నాను. సో మీరు ఇది మొబైల్లో కూడా యూజ్ చేయొచ్చు. సో జస్ట్ మీరు ఇక్కడ లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఎన్హాన్స్ నౌ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ మీకు చూస్ వీడియో అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. సో మీరు ఇక్కడ ఏదైనా వీడియోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. మీకు లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రాసెసింగ్ అయితే అయ్యింది. ఇప్పుడు ప్లే చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ నేను ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో కొద్దిగా వెయిట్ అయితే చేయండి. సో గాయ్స్, వావ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఎన్హాన్స్ చేస్తుందని. ఇక్కడ చూడొచ్చు, మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఒరిజినల్, రైట్ సైడ్ వచ్చేసరికి మీకు ఎన్హాన్స్ అయితే చేసిందనమాట. ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేవి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా డీటెయిల్స్ వస్తాయని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు, మనకు HDRలో అయితే వీడియో అనేది ఎన్హాన్స్ అయితే అయ్యింది. మొత్తం మనకు షార్ప్నెస్ కానీ, నాయిస్ కానీ, షార్ప్నెస్ పెంచేసింది బాగా. మనకు నాయిస్ అనేది చాలా తక్కువ అయితే ఉంది, అసలు నాయిస్ని మొత్తం రిమూవ్ చేసింది. మొత్తం మనకు షార్ప్ వీడియో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మీకు లైవ్లో అయితే చూపిస్తాను, చూడొచ్చు. సో ఈ విధంగా మీరు వీడియోని ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఎలాంటి వీడియో ఉన్నా కానీ మీరు ఈ విధంగా 4Kలో అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి టూల్ అయితే అవుతుంది మీకు. మీరు ఇన్స్టాగ్రామ్లో తక్కువ MBలో మీరు అప్లోడ్ చేయాలనుకుంటారు కదా, సో అప్పుడు మీరు ఇందులో ఎన్హాన్స్ చేసుకొని తక్కువ ఫైల్ సైజ్లో ఎక్స్పోర్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు క్వాలిటీ అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇది మీకు మొబైల్ సపోర్ట్ ఉంది కాబట్టి పర్లేదు. సో మంచిగా వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మొబైల్లో మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకున్నట్లయితే మీరు సోషల్ మీడియాలో హై క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ప్లే చేస్తున్నాను. చూసారు కదా గైస్, ఈ విధంగా మనకు ఎన్హాన్స్ అయితే చేస్తుంది అనమాట. ఓకే గైస్, ఇక్కడ మనకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. మనం తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనం రెజల్యూషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఎందులో ఎక్స్పోర్ట్ అవ్వాలని చెప్పేసి మనం 4K అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు 100% క్వాలిటీని సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. సో తర్వాత ఫార్మాట్ వచ్చేసరికి మనకు MP4 ఉంది, MOV ఉంది, MKV ఉంది, M4V ఉంది. సో అలానే AVI కూడా ఉంది. సో ఇలాగ మనకు
డిఫరెంట్ ఫార్మాట్స్లో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం MP4లో పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ ఫేస్ మోడ్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో కాబట్టి మనకు ఫేస్ వరకు ఫుల్గా అయితే ఎన్హాన్స్ అయితే చేసింది. తర్వాత జనరల్ డినాయిస్ మోడల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి కూడా మీరు ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. లైక్ బ్లరీ వీడియోస్ అయితే ఉంటాయి కదా, మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయి సో ఫేస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ బ్లర్ అయితే ఉంటుంది కదా, మీరు అలా కూడా డినాయిస్ మోడల్ మీద క్లిక్ చేసుకొని ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. తర్వాత కలర్ ఎన్హాన్స్మెంట్, మీరు ఏదైనా మీరు కలర్స్ ఎక్కువ అనిపించడం కానీ తక్కువ అనిపించడం కానీ ఇలా ఉంటే మీరు జస్ట్ ఇక్కడ కలర్ ఎన్హాన్స్మెంట్ మీద క్లిక్ చేసి ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత యానిమేషన్ మోడల్, మీరు ఏదైనా యానిమేషన్ వీడియోస్ ఉంటాయి కదా, లైక్ డోరేమోన్ కానీ ఓల్డ్ వీడియోస్ అయితే ఉంటాయి కదా టామ్ అండ్ జెర్రీలా, సో అవి మనకు క్వాలిటీగా అనిపించవు అనమాట. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు సో మీకు క్వాలిటీగా అనిపించదు. అలాంటప్పుడు మీరు ఇక్కడ యానిమేషన్ మోడ్ మీద క్లిక్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ మీరు ఎన్హాన్స్ చేస్తే సరిపోతుంది. మీకు క్వాలిటీగా అయితే వీడియో అనేది ఎన్హాన్స్ అయితే చేస్తుంది. సో తర్వాత కలరైజ్ మోడల్, నార్మల్గా మనం బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్కి కలరైజ్ అయితే చేస్తాం. ఒక వీడియోను కూడా ఏదైతే బ్లాక్ అండ్ వైట్ వీడియో ఉందో దాన్ని మనం కలర్ఫుల్గా అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకు 5 టూల్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఇప్పట్లో సోషల్ మీడియాలో ఉంటూనే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇంకా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీడియోస్ పోస్ట్ చేయడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం బెస్ట్ వెబ్సైట్ అనమాట ఇది హిట్పా వీడియో ఎన్హాన్సర్ అనేది. సో తప్పకుండా ట్రై చేయాలి మీరు. సో క్రియేటర్స్కి ఇది చాలా బాగా యూజ్ అయ్యే వీడియో అనమాట. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు లైవ్లో చూపిస్తున్నాను కదా ఎంత మంచిగా ఎన్హాన్స్ చేసిందో, బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనకి ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మెయిల్ అయితే మనం టైప్ చేసుకోవాలి. ఇప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట, అందులో నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హోమ్లో అయితే ఉన్నాం. ఇందులో మనకు వీడియో ఎన్హాన్సరే కాదు, ఫోటో ఏఏ ఉంటుంది, వీడియో ఏఏ ఉంటుంది, ఆడియో సంబంధించిన ఏఏ ఉంటుంది. సో ఇలా చాలా టూల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా ట్రై చేయొచ్చు. ఫోటో ఏఏలో అయితే మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, అలానే వీడియో ఏఏలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు ట్రై చేయొచ్చు. సో హిట్పా ఆన్లైన్ వీడియో ఎన్హాన్సర్ సంబంధించి లింక్స్ అనేవి కింద కామెంట్ సెక్షన్లో ఇంకా డిస్క్రిప్షన్లో పిన్ చేయడం అయితే జరిగింది. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో గైస్ చూసారు కదా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసుకోండి, నాకు కొద్దిగా బూస్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్య పెడుతున్న వీడియోస్కి అంత రీచ్ అయితే ఉండట్లేదు గాయస్. సో రీచ్ అయితే తగ్గిపోతుంది. ఇంకా నుంచి నేను కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ది ఎక్స్ప్లోర్ గాయ్ అంటే ఎడిటింగ్ ఛానల్, సో దీని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేస్తాను. మీకు షార్ట్స్ కూడా మీకు మ్యాక్సిమం ఎడిటింగ్ సంబంధించినవి వస్తాయి. ఇంకా లాంగ్ ఫార్మాట్ వీడియోస్ మీకు ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొబైల్ సంబంధించిన ఎడిటింగ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మేము అలా మొదలు ఎటో వెళ్ళిపోయింది ఇంక స్కామ్ అని చెప్పి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తున్నాం. దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ అప్లోడ్స్ కానీ మీకు ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేశాను, TEG ఫిలిమ్స్ అని చెప్పేసి. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఒకసారి క్లిక్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొద్దిగా బూస్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇంట్లో ఎడిటింగ్ వీడియోస్ అన్ని ఆల్ మిక్స్డ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ది ఎక్స్ప్లోర్ గైలో. సో అందువల్ల రీచ్ అయితే తగ్గిపోతుంది. సో నాకు కొంతమంది యూట్యూబర్స్ చెప్పాక అర్థమైంది ఏంటంటే సో మల్టిపుల్ వీడియోస్ని ఒకే ఛానల్ అప్లోడ్ చేయకూడదని. అందుకని చెప్పేసి నేను సెకండ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అది ఓన్లీ మీకు ఫిలిం సంబంధించి షార్ట్ ఫిల్మ్స్ కానీ టీజర్స్ కానీ థీమ్ సాంగ్స్ కానీ ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మిగతావి టెక్ సంబంధించినవి ఎడిటింగ్ సంబంధించినవి మీకు ది ఎక్స్ప్లోర్ గై యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి అన్నమాట. సో కింద లింక్ అయితే ఇవ్వడం జరిగింది TEG ఫిలిమ్స్ది. సో వెంటనే వెళ్ళి నా కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి కంటెంట్ ఉన్న షార్ట్ ఫిల్మ్స్ అయితే మీకు తీసుకొస్తూ ఉంటాను. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్లో తీసుకున్నాం కానీ కొంతవరకు చాలా బడ్జెట్ అయితే పెట్టేసాం మేము. సో కనీసం మీ సపోర్ట్ ఉంటే పెట్టిన బడ్జెట్ మాకు తిరిగి వస్తుంది. సో ఇది ఒక చిన్న హెల్ప్ చేయండి, వెంటనే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో ఈ షార్ట్ ఫిల్మ్ సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాం. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను గైస్. ఇంకా తర్వాత వీడియోలు అయితే కలుద్దాం. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.